హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాల్ మీ చందు ఐడియాస్ ఫర్ యూ. ఈరోజు మీకోసం మొబైల్ అన్బాక్సింగ్ తీసుకొచ్చాను. ఈ మొబైల్ ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకుంటున్నాను. కాస్ట్ పడ్డాయి, తీసుకున్నాను. మొబైల్ రివ్యూ మొత్తం చూపిస్తాను. ఎలా ఉందో చెప్పండి, కింద కామెంట్లో చెప్పండి. అలాగే మీకు తెలిసిన మంచి ఫోన్స్ కూడా కామెంట్లో తెలియజేయండి. దాని గురించి కూడా నేను కొంచెం వీడియో తీసాను. ఈరోజు చూసుకున్న మొబైల్ అయితే INFINIX Note 7 అనమాట. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ చూసుకుందాం. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇది ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో చూపించే మొబైల్ INFINIX Note 7 అనమాట. దీని గురించి చూద్దాం. నెక్స్ట్ ఓపెన్ ద బాక్స్ ఓపెన్ చేయగానే పైన INFINIX Note 7 అనే మొబైల్ ఉంది. మొబైల్ తీద్దాము. మొబైల్ తీసాక దాని కొన్ని కవర్స్ ఉన్నాయి. INFINIX Note 7 బ్రాండ్ గురించి. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 4 కెమెరాస్ ఇచ్చారు. కవర్ తీసేద్దాం. బ్యాక్ కవర్ ఇచ్చారు. బ్యాక్ కవర్ తీసేసుకున్నట్లయితే ఫుల్లీ వావ్ సూపర్గా ఉందన్నమాట. ఇలాంటి ఫోన్స్ చాలా ఉన్నాయి. దీంట్లో నాకు ఇది బెస్ట్ అనిపించింది కాబట్టి తీసుకున్నాను. కెమెరాస్ విత్ ఇంకేమో చూద్దాం. చార్జర్, USB Type-C, USB ఛార్జర్ ఇచ్చారు. బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం బ్యాటరీ బాగానే ఉంది. బ్యాటరీ వచ్చేసి 18V ఛార్జర్ ఇచ్చారు. INFINIX కంపెనీ ఎక్స్ మాన్యువల్ ఇచ్చారు. INFINIXది గ్యారంటీ కార్డు, ఎక్స్ క్లబ్ అనే యాప్ గురించి ఉన్న ఒక మాన్యువల్ ఇచ్చారు. దాంతోపాటు సిమ్ కార్డ్ స్లాట్ ఇచ్చారు. అలాగే పౌచ్ అనమాట. INFINIX బ్రాండ్లో నాకు నచ్చింది అనమాట. పౌచ్ ఇస్తారు, ప్లస్ పైన టెంపరెంట్ గ్లాస్ ఇస్తారు. ఇవి మిగతా వాటికి చాలా వరకు ఇవ్వరు, దీనికి ఇస్తారు కాబట్టి నాకు కొంచెం బెటర్ అనిపించింది. గ్లాస్ కూడా కొంచెం స్టాండర్డ్గా ఉంది. ఇవన్నీ పక్క పెట్టేద్దాం. మొబైల్ చూసుకున్నట్లయితే పౌచ్ అండ్ ఇది పక్క పెట్టేస్తే మొబైల్ చూసుకున్నట్లయితే ఫుల్లీ క్లాసిక్ ఉంది. పౌచ్ కూడా ఫుల్లీ స్టాండర్డ్ ఉంది. పౌచ్ వేసి చూసాం, కరెక్ట్లీ సూపర్గా సెట్ అయింది పౌచ్. దీని బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఫుల్లీ సూపర్గా ఉంది బ్యాక్ ప్యానల్. అండ్ డౌన్ చూసినట్లయితే దానికంటే ముందు దీని ఫీచర్స్ చూద్దాం. ఇది వచ్చేసి 4GB 64GB ఇంటర్నల్ మెమరీతో వచ్చింది. కెమెరా వచ్చేసి ఫ్రంట్ కెమెరా 16 MP వచ్చింది. బ్యాక్ కెమెరా వచ్చేసి 48 MP వచ్చింది. అది మెయిన్ కెమెరా. ఇంకా లో లైట్ సెన్సర్ ఒకటి ఇచ్చారు. 2 MP కెమెరాస్ ఇచ్చారు. నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వస్తే G70 ప్రాసెసర్ ఇచ్చారు. ఇప్పుడు వచ్చే మొబైల్ ప్రతిదానికి G70 వస్తుంది. స్నాప్డ్రాగన్లో చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 667లో బాగుంది. ఇందులో స్నాప్డ్రాగన్ లేదు కాబట్టి ఈ మొబైల్ G70లో తీసుకున్నాను. మేబీ వచ్చే ఫోన్లలో కూడా రిలీజ్ చేస్తే చేయవచ్చు కాబట్టి ఈ రెండింటిలో G70 అయితే బాగా ఉందని చెప్పుకోవచ్చు. బ్యాటరీ చూసుకున్నట్టయితే 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. బాక్స్ ఇన్సైడ్లో 18V ఫుల్ ఛార్జర్ ఇచ్చారు, కాకపోతే USB కేబుల్ ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్. డౌన్ చూసుకున్నట్టయితే వాయిస్ క్యాన్సిల్ ఇచ్చారు, ఇయర్ ఫోన్ జాక్ ఇచ్చారు. అలాగే స్పీకర్స్, దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే పైన స్పీకర్ ఉంది, కింద స్పీకర్ ఉంది. ఫుల్లీ సౌండ్ అనమాట. సైడ్ చూసినట్లయితే సిమ్ స్లాట్ ఒకటి ఇచ్చారు. అప్లో ఏం లేదు. ఇటు సైడ్ చూసినట్టు ఫింగర్ ప్రింట్ ఉంది. సౌండ్ బటన్స్ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ ఫుల్లీ సూపర్గా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 MP, బ్యాక్ అయితే 48 MP మెయిన్ కెమెరా ఉంది. సెకండ్ది సెన్సార్ అనమాట, లో లైట్ సెన్సారు. ఫోర్త్ది 2 MP ఒకటి, 2 MP ఇంకోటి. ఇవి రెండు ఇచ్చారు. టోటల్ 4 కెమెరాస్ ఉన్నాయి విత్ బిగ్ ఫ్లాష్ అనమాట. ఫ్రంట్ ఇందా చూసుకున్నాము. ఇది ఫ్రెండ్స్ ఇవాళ మొబైల్ వచ్చేసి INFINIX Note 7. నాకైతే బాగా నచ్చింది. ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే ఆ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి. ముందుగా ఒక లైక్ కొట్టేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి. ఇంతవరకు నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి.